పట్నమైనా సరే పల్లెైనా సరే ఏదైనా ఊరు వెళ్ళాల్సి వస్తే ఇంటికి తాళం వేస్తే సరిపోదు. తర్వాత కన్నేసి ఉంచమని చుట్టుపక్కలకు మాట కూడా చెప్పాలి. దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ సమాచారం ఇవ్వాలి. లేదంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. తిరిగి వెళ్ళేసరికి ఇల్లు గుల్ల అవుతుంది. మెదక్ జిల్లాలో అదే జరిగింది. కాకీల ఎంట్రీతో కథ మరో మలుపు తిరిగింది. 10 రోజుల వ్యవధిలో 10 రోజుల వ్యవధిలో కేసుని ఛేదించి దాదాపు 1.5 కోట్ల సొత్తుని రికవరీ చేశారు. అసలే సమ్మర్, ఓవైపు ఎండలు సర్రుమంటున్నాయి, మరోవైపు సందెట్లో సెడేమియాల్లా దొంగల ముఠాలు జనాలను ఠారెత్తిస్తున్నాయి. తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు పంజా విసురుతున్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చీలపల్లి గ్రామంలో ఈ నెల 14న వరుసగా 4 ఇళ్లను గుళ్ల చేసేశారు దొంగలు. 120 తులాల బంగారు నగలు, కేజీ వెండి దొంగలెత్తుకెళ్లారని కాకీలను ఆశ్రయించారు బాధితులు. మా బంధువుల దగ్గర బాన్స్పల్ల స్కూల్ ఫంక్షన్ ఉండే, స్కూల్ ఏదో కొత్త స్కూల్ ఇనాగ్రేషన్ ఉంటే పోయింటిమి. అయితే మేము రాత్రి ఇక్కడ ఊళ్ళో లేకుంటే నాకు ముగ్గురు కొడుకులై అంత అమీర్ కుటుంబం అంతా. అన్ని వస్తువులు నాకు ఇచ్చిపోతారు, వాళ్ళు ఊరిపోయినా నాకు ఇచ్చిపోతారు. అందరి వస్తువులు నా దగ్గర పెట్టుకుంటుంటే నా భార్య 10 తులాల బంగారం పోయింది. నా పెద్ద కొడుకు నాగరాజు మానస వాళ్ళ 30 తులాల బంగారం పోయింది. రెండో కొడుకు పేరు రఘు పేరు ప్రేమ, వాళ్ళ 20 తులాలు పోయినాయి. మా కొడుకు 10 తులాల దాకా బ్రాస్లెట్ కడేము ఉంగరాలు పోయినాయి. స్వయంగా మెదక్ జిల్లా ఏసీపీ, డీఎస్పీలు స్పాట్ ని పరిశీలించారు. బాధితులతో, గ్రామస్తులతో మాట్లాడారు. ఇది అంతరాష్ట్ర ముఠాల పనా లేక లోకల్ దొంగలే అదును చూసి ఖేల్ కథమనిపించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. 5 స్పెషల్ టీమ్స్ ని రంగంలోకి దించారు. కాకీల అనుమానం కరెక్ట్ అయింది. తనిఖీలు చేస్తున్న క్రమంలో రామాయంపేట దగ్గర జైరాం జాదవ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జైరాం నాయక్ జాదవ్ది సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం బిబ్యానాయక్ తండా. ఆయన బావ ఇప్పు సింగ్, బావ బామ్మర్ది ఇద్దరు చోరీలు చేయడంలో దేశముదుర్లు. ఈ ఇద్దరు కొట్టుకొచ్చిన సొత్తును జాదవ్ తల్లి మాలిభాయి, చెల్లి శాంకి భద్రపరుస్తారు. ఈ నగలని అమ్మి సొమ్ములుగా మారుస్తారు. చీలపల్లిలో సీరియల్ చోరీలపై పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టడంతో దొరికిపోక తప్పదని ఊహించాడు జాదవ్. అడ్వకేట్తో మాట్లాడేందుకు వెళ్తూ కాకీలకి అడ్డంగా బుక్కయ్యాడు. జాదవ్, అతని తల్లి మాలిభాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. చీలపల్లి చోరీ సొత్తును రికవరీ చేశారు. మరో 2 నిందితులు ఇప్పు సింగ్, సాంఘీ కోసం గాలింపు చేపట్టారు. చొరంకో ఫ్యామిలీపై మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మొత్తం 17 కేసులు ఉన్నాయని తెలిపారు ఎస్పీ శ్రీనివాసరావు. జయరాం నాయక్ మనకు కంటపడ్డాడు. మన పోలీసు బృందానికి ఎస్ఐ రామాయపేట వెహికల్ చెకింగ్ చేస్తూనే మనకు కనపడ్డాడు. కనబడి మనం ప్రశ్నలో కూడా అతను పారిపోవడం ప్రారంభించాడు. పారిపోతుంటే మన వాళ్ళు వెంటబడి పట్టుకొని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి కూడా అతను ఈ దొంగతనాలు తనే చేశాను, తనతో పాటు తన బావమరిది ఇప్పు సింగ్ అని చెప్పి అతను బావమరిది వాళ్ళు చెల్లెని చేసుకుని అతను ఆ బావమరిది కూడా సంగారెడ్డి జిల్లాకు వచ్చిన అతనిది చందనాయక్ తండ. ఇద్దరు కలిసి నేను చేశాము అని చెప్పాడు. చెప్పేసి మొత్తం గోల్డ్ కూడా మన ఇంట్లో మా అమ్మకి ఇచ్చానని చెప్తే వాళ్ళ అమ్మను కూడా అభ్యరిస్తే మొత్తం గోల్డ్ ఇంట్లో అతను ఒక గొంతులు దూరి అతను పాతి పెట్టాను, లోపల పాతి పెట్టి అది అయ్యి. సో పాతి పెట్టిన తర్వాత మనం ఇమీడియట్గా చెప్తే మనం బయటికి తీసాము. అభ్య సంవత్సరం తీసేసి చూస్తే మనకు అది దాంట్లో దాదాపు 92.9 తులాల గోల్డ్, అలాగే 1.7 kg ఆఫ్ సిల్వర్ లభించింది. అది దాని విలువ దాదాపు 1.30 లక్షలు ఉంటుంది. దాన్ని మనం కంప్లైంట్ పిలిపించి మనం చూపిస్తే అన్ని వస్తువులు గుర్తుపట్టాడు. కొన్ని ఒక 10 తులాలు మిస్ అని చెప్పాడు. అది అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు మనకు ఇప్పు సింగ్ అని చెప్పి ఇంకా పరారులో ఉన్నాడు. సో అతని దగ్గర ఉందని చెప్పాడు. అతని కోసం కూడా మనం గాలిస్తున్నాం. ఇట్లాంటి దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లని టార్గెట్ చేస్తూ పంజా విసురుతుంటారు. సో తాళం వేస్తే సరిపోదు. ఎవరైనా ఊరికి వెళ్లాల్సి వస్తే చుట్టుపక్కల వాళ్లతో పాటు దగ్గరలోని పిఎస్లో సమాచారం ఇవ్వాలని సూచించారు ఎస్పీ. అలాగే విధిగా ప్రతి ఊళ్ళో, ప్రతి వాడలో ఇళ్లకు సీసీ కెమెరాస్ పెట్టుకోవాలని సలహా ఇచ్చారు.